పాలకొండ ఏరియా ఆసుపత్రిలో దారుణం. వైద్యుల నిర్లక్ష్యానికి గర్భిణీ మృతి. పాలకొండ మండలం తంపటాపల్లి గ్రామంకు చెందిన బొమ్మాలి పద్మ మూడో కాన్పు కోసం ఆసుపత్రిలో చేరిక. గైనిక్ వైద్యురాలు వచ్చి చూసి వెళ్ళిపోయి ఎంత పిలిచినా మరలా రాకపోవడంతో పద్మ మృతి చెందినట్టు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టిన మృతికి సంబంధించిన పద్మ కుటుంబీకులు. ఆసుపత్రికి చేరుకుని ఆందోళన చేసిన వారికి నచ్చజెప్పుతున్న పోలీసులు. వైద్యులపై కేసు నమోదు చేయాలంటున్న మృతురాలు కుటుంబీకులు. బొత్స దుర్గారావు అండి, పాలకొండ మండలం తమటాపల్లి గ్రామం అండి మాది. మేము తెల్లవారు 9:30కి అంబులెన్స్ మీద వ్యక్తిని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత తదుపరి ఇక్కడ డాక్టర్స్ ఉంటారు, ఏఎన్ఎంలు ఉంటారు, అందరూ ఉంటారని ఎంతో బాధ్యత వహించి వ్యక్తికి న్యాయం జరుగుతుందని అనుకున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఆ వ్యక్తికి న్యాయం జరగలేదు. అది సిబ్బంది నిర్లక్ష్యం వల్ల, డాక్టర్ నిర్లక్ష్యం వల్ల, మరి బై మిస్టేక్ ఏ కారణం వల్ల పాప అయితే జస్ట్ చనిపోయింది. అరే చనిపోయినప్పుడు కూడా ఆ పాపలో బేబీ ఉంటుంది కదా, బేబీకి కూడా ఏమైనా ప్రాణం ఉందని సరిచేయవలసిన బాధ్యత డాక్టర్ల మీద అంతైనా ఆధారపడి ఉంటుంది. కానీ అది కూడా లేకుండా ఇంత పెద్ద హాస్పిటల్, ఒక మేజర్ పంచాయతీ కాదు, ఒక పెద్ద మండలం అని మనకి చుట్టుపక్కల గ్రామాల్లో అంత పేరుంది. అన్ని చోట్ల సీతంపేట అవ్వచ్చు, పుత్తూరు, అన్ని దీనికి హెడ్ క్వార్టర్ మన పాలకొండేనే. ఇలాంటి ఇంత హెడ్ క్వార్టర్లో ఇలాంటి దుర్మరణం జరగడం అనేది చాలా బాధాకరం. ఇప్పుడు ఆ కుటుంబానికి ఎటువంటి న్యాయం చేస్తారనేది మీరు బాధ్యత వహించి తప్పనిసరిగా దీన్ని కఠినంగా మేము వ్యవహరిస్తున్నాము. దీనికి ఎటువంటి చర్యలు తీసుకోవాలని యువతల గవర్నమెంట్ దృష్టిలో కానీ, యువతల డాక్టర్ సిబ్బంది దృష్టిలో కానీ తగిన న్యాయం జరగాలని మాకు ఎప్పుడు కూడా ఇది వరకు ఒకటి జరిగింది, మళ్ళీ ఇది ఒకటి జరిగింది రెండోసారి. ఇటువంటిది జరగకూడదని మేము సభాముఖంగా ఇక్కడ అందరి తరఫున నేను కోరుకుంటున్నాము. నిర్లక్ష్యం వల్ల. నా పేరు అయితే దుర్గారావు అండి, పాలకొండ ఎస్సీ మాజీ మండలి కన్వీనర్ నేను. ఇప్పుడు కూడా తెలుగుదేశం ఉపాధ్యక్ష పార్టీ అధ్యక్షుడిని. ఆయన ఉదయమే నొప్పులు వస్తే నేను ఆశా వర్కర్ దగ్గరికి వెళ్ళాను. ఆశా వర్కర్ 10 ఫోన్ చేసి 10 రాగాన ఎక్కించాను. 10 బాగా ఎక్కింది, ఇక్కడ కూడా బాగా దిగి వెళ్ళింది. రూమ్కి తీసుకొని వెళ్ళారు. రూమ్కి తీసుకొని వెళ్ళి వాళ్ళేమో అమ్మా మేడం గారికి ఫోన్ చేయమన్నాను. మాకంటే బాగా చూసేస్తారేంటి మేడం గారు, ఏయమ్మా మేడం గారు ఫోన్ చేయమంటారా అనేసి అన్నారు. వాళ్ళు ముగ్గురు నలుగురు. నాయన ఆ మాట ఆడాను. మేడం గారు వస్తే బాగుంటుంది అనుకున్నాను. మేడం గారు రాలేదు, పట్టించుకోలేదు. మేడం గారికి వెళ్ళి ఫోన్ చేయలేదు, వాళ్ళు పట్టించుకోలేదు. ఒకరికొకరు పట్టించుకోలేదు. నా కోడలకు బలి చేస్తున్నారు, నా కోడలకి చంపిస్తున్నారు. నా కోడలు కాదు కూతురు.